యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష కేసులో ఆఖరి నిమిషంలో మలుపు తిరిగింది. ఆమెను భారత ప్రభుత్వం కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై ఈ నెల 14న విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆమెను ఈ నెల 16న ఉరి తీయనున్నట్లు యెమెన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేసుపై విచారణ చేపట్టేలోగా దౌత్యపరమైన సహాయం పొందే విషయంపై అటార్నీ జనరల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. దౌత్యపరంగా సహాయం చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి తెలిపింది. మరోవైపు తమ తరపున సాధ్యమైనంత సాయం చేస్తామని ఇరాన్ దేశ దౌత్యాధికారి చెప్పారు. యెమెన్ దేశంలో అంతర్యుద్దం నడుస్తుండడం, ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో ఆమెకు సహాయం అందించడం ప్రస్తుతం కష్టంగా మారింది. హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి దియాహ్ అంటే బ్లడ్ మనీ కింద తగినంత సొమ్ము ఇచ్చి వారి క్షమాభిక్ష కోరితే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అయితే దేశంలో ఉన్న ఆంక్షల కారణంగానే సాధ్యపడడం లేదు. అందువల్ల ఉన్నత స్థాయిలో దౌత్యపరంగా జోక్యం చేసుకోవడమే మార్గమని న్యాయవాదులు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని, బ్లడ్ మనీ చెల్లింపునకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈలోగా మరణశిక్ష అమలును వాయిదా వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని పలువురు మన దేశ ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. నర్సింగ్ శిక్షణను పూర్తి చేసుకున్న నిమిషప్రియ 2008లో యెమెన్ వెళ్లి రాజధాని సనాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసింది. యెమెన్లో అంతర్యుద్దం చెలరేగడం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో 2014లో ఆమె భర్త, చిన్నపాప అయిన కుమార్తెను తీసుకుని భారత్కు తిరిగొచ్చేశారు. ఆమె మాత్రం అక్కడే ఉండి స్థానిక వ్యక్తి మెహదీ సాయంతో ఆసుపత్రి ప్రారంభించింది. యెమెన్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామ్యం తప్పనిసరి కావడంతో అక్కడి డాక్టర్తో కలిసి హాస్పిటల్ పెట్టింది. కానీ పార్ట్నర్ మోసగించడంతో నష్టపోయింది. అతడు లాక్కున్న తన పాస్పోర్ట్ను తిరిగి తీసుకునే క్రమంలో 2017లో అతడికి మత్తుమందు ఇచ్చింది. మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆరోపణను ఆమె తిరస్కరించింది. నీళ్ల ట్యాంకులో శవం లభించడంతో హత్యానేరాన్ని మోపారు. విచారణ జరిపిన కోర్టు ఆమెకు 2020లో మరణశిక్ష విధించింది. ఆమె చేసిన అప్పీలును 2023లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆమెకు విధించిన మరణశిక్షకు ఆమోదం తెలుపుతూ హౌతీ రెబెల్ గ్రూప్ సుప్రీం కౌన్సిల్ హెడ్ మహదీ అల్ మహాత్ జనవరి నెలలో ఆదేశాలిచ్చారు. అందుకు అనుగుణంగా మరణశిక్ష విధించి తేదీని ఖరారు చేశారు. దానిని నిలువరించే దిశగా ప్రస్తుతం భారత్లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.